టీ20 ప్రపంచ కప్ 2024లో అండర్ డాగ్గా బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ అంచనాలకు మించి రాణించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్పై సంచలన రీతిలో 84 పరుగుల తేడాతో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక సూపర్ 8లో ఏకంగా ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ సంచలనం సృష్టించింది. అనంతరం బంగ్లాదేశ్పై 8 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి తొలిసారి టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్కు అర్హత సాధించింది. అయితే సెమీస్లో మాత్రం సౌత్ ఆఫ్రికా చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడడంతో ఫైనల్ చేరాలన్న ఆఫ్ఘన్ ఆశలు కరిగిపోయాయి. ఏదేమైనా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి మేటి జట్లను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్కు ప్రశంసలైతే దక్కాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్పై ఓ మోస్తారు అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉపఖండ పిచ్పై ఈ ఈవెంట్ జరగనుండడం వారికి సానుకూలాంశంగా మారింది. కాగా భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7, మార్చి 8 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుండగా 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, యుఏఈ, కెనడాతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ డిలో ఉంది. అయితే ఈసారి లీగ్ దశలో షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్కు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో ఈ మ్యాచ్లు మధ్యాహ్నం వేళ జరగనున్నాయి. ఇందుకు చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ ఇందుకు వేదికలు కాగా రాత్రి మ్యాచ్ల్లో మంచు ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకు భిన్నంగా డే మ్యాచ్లలో తేమ ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి తమకు ప్రధాన బలమైన స్పిన్ దళంతో ఆఫ్ఘన్ అనుకున్న ఫలితాలు రాబట్టే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ముఖ్యంగా చెన్నై పిచ్ స్పిన్ కు ఎంత అనుకూలమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేటి స్పిన్ దళపత్రం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కెప్టెన్ రషీద్ ఖాన్ వంటి మేటి స్పిన్నర్ తో పాటు నూర్ అహ్మద్ నబీ వంటి క్వాలిటీ స్పిన్ బౌలర్లు ఉన్నారు. వీరికి తోడు ముజీబ్ ఉర్ రహమాన్ కూడా ఉంటేనే ఉన్నాడు. ప్రస్తుతం ఇంతకంటే అత్యుత్తమ స్పిన్ దళం ఉన్న మరో జట్టు లేదని చెప్పొచ్చు. కాబట్టి మంచు ప్రభావం లేని మధ్యాహ్న మ్యాచ్ల్లో వీరు తప్ప స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను కట్టడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే విధంగా జట్టులో మెరుగైన ఆల్ రౌండర్లు ఉండడం కూడా ఆఫ్ఘనిస్తాన్ కు కలిసి వచ్చే అంశం. గుల్బదీన్ నైబ్, అహ్మద్ నబీ, రషీద్ ఖాన్ బ్యాట్ తోనూ సత్తా చాటగలరు. ఇక అజ్మతుల్లా ఉమర్జాయ్ కూడా లోయర్ ఆర్డర్ లో సేవలు అందించగలడు. కాబట్టి ఈసారి ఉపఖండ పిచ్ పై జరిగే వరల్డ్ కప్ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ కు స్పిన్నర్లుగానే కాకుండా ఆల్ రౌండర్లుగా 2 పాత్రలు పోషించగల ఆటగాళ్లు ప్రధాన బలంగా మారనున్నారని ఆకాష్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా గత వరల్డ్ కప్ ఎడిషన్ లోనూ స్పిన్ ఫ్రెండ్లీ అయిన అమెరికా, వెస్టిండీస్ పిచ్లను సమర్థవంతంగా ఉపయోగించుకున్న ఆఫ్ఘన్ సెమీస్ వరకు చేరింది.